హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28/12/2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి. మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. గ్రహగతుల ఆధారంగా మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి, పంచమ కేతువు, అష్టమ బుధుడు, భాగ్యస్థిత రవి శుక్ర కుజుల యొక్క సంచారం, ఏకాదశ రాహు, ద్వాదశంలో చంద్రశనుడి యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో డిసెంబర్ చివరిలో కలిగినటువంటి వారఫలాలు చూసుకున్నట్లయితే చక్కటి గ్రహగతులతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. జీవితంలో పురోభివృద్ధిని సాధించుకోవటం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ మేషరాశి వారికి ఒక కొత్త జీవితానికి ప్రణాళికలు, పథకాలు ప్రారంభం చేస్తారు. ఆశాకరమైనటువంటి జీవితంలో మేషరాశి వారు వేసే ప్రతి అడుగు ఒక చక్కటి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల జీవితంలో పురోభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికలు తయారు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో గడిపేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో వృత్తి వ్యాపారాల విషయంలోకి వచ్చేస్తే అష్టమ బుధుడు, భాగ్యస్థిత రవి శుక్ర కుజుల సంచారం వల్ల ఖర్చు స్థానం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల ప్రయాణాలు అత్యధికంగా పెరుగుతూ ఉంటాయి. మరి ద్వాదశంలో శనైశ్వరుడి యొక్క ప్రభావ సంచారం వల్ల మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, అలాగే వాహనాలు కొనుక్కునేటువంటి వారు కాస్త ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, జాగ్రత్తగా వెళ్ళటం అనేది ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్ లాంటి బిజినెస్ చేసేటువంటి వారు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కూడా ఉపశమనం పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క విషయాల్లో కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారంలో మొదటి 2 రోజుల కన్నా చివరి 5 రోజులు చాలా సానుకూలంగా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ప్రతి పనిలో కూడా కొంత శ్రమ, అలసట, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, కొంత మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి నూతన కార్యాచరణకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఒక చక్కటి సంకల్పం చేయడానికి ఈ సంవత్సర ప్రారంభం ఆంగ్ల సంవత్సరం మీకు అన్నింటా యోగించే ఫలితాలను తీసుకొచ్చే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీరు వేసే నూతన అడుగులు మానసిక ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన జీవితాన్ని ప్రారంభించేటువంటి ఆలోచనలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి వారం ప్రారంభ దశలో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ వారాంతంలో నూతన ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశించేటువంటి మేషరాశి వారికి అన్నింటా శుభయోగకరమైనటువంటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. పాత మిత్రుల నుంచి, సన్నిహితుల నుంచి, బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గృహంలో కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక సినీ, రాజకీయ కళారంగాల వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక ఆర్థిక పరంగా ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి కాస్త అనిశ్చిత వాతావరణం ప్రారంభమవుతుంది. అంటే వారం ప్రారంభం కన్నా వారాంతంలో చాలా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఫైనాన్స్, లిటిగేషన్ విషయాల్లో కొంత లీగల్ సమస్యలు లాంటివి రాకుండా కోర్టు వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా
ఈ వారాంతంలో మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో ఒక ఖచ్చిత ప్రణాళికతో జీవితంలో ఒక చక్కటి అడుగులు వేసేటువంటి విధంగా ముందుకెళ్ళటం, అన్నింటా శుభయోగంగా శుభసూచకంగానే ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి మేషరాశి వారికి అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా, నూతన గృహ నిర్మాణాలు కొనుక్కునేటువంటి వారు, వాహనాలు కొనుక్కునేటువంటి వారు, ప్రాపర్టీస్ కొనుక్కునేటువంటి వారు, స్థలాలు కొనుక్కునేటువంటి వారు, అలాగే కొంత రుణాన్ని చేయవలసిన పరిస్థితులు కూడా మేషరాశి వారికి తలెత్తేటువంటి విధంగా కనిపిస్తుంది. ఇక రుణం చేస్తున్నప్పటికీ మీరు ఆస్తి సంబంధితమైనటువంటి హక్కుదారులు కావటం ఈ రాశి వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అనవసరంగా బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బ్లాక్ మీద, ఐరన్ మీద, మోటార్ ఫీల్డ్ మీద, కన్స్ట్రక్షన్ మీద, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మీద, ఇలాంటి సెకండ్ హ్యాండ్ వస్తువుల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక మధ్యవర్తుల విషయాల్లో, స్నేహితుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అనవసర హామీల వల్ల నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మేషరాశి వారు ఈ వారంలో చేయవలసిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ద్వాదశ చంద్రుడు, ద్వాదశ శనైశ్వరుడు, ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి మేషరాశి వారికి ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఈ వారంలో మంగళవారం రోజు, చక్కగా ఆంగ్ల సంవత్సరంలో శనివారం రోజు కూడా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడి నుంచి మీ జీవితంలో త్వరితగతిలో మంచి మార్పులు కలగాలని, ఆంగ్ల సంవత్సరం నుంచి మరలా డిసెంబర్ వరకు కూడా అన్నింటా శుభయోగాలు కలగాలని ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవటం, శుక్రవారం రోజు లలితా సహస్రనామాన్ని చదువుకోవటం మేషరాశి వారికి అన్నింటా చక్కటి విజయాల్ని చేకూర్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు.